ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు స్వాగతం. ఏకశిలా నగరమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి శేషవాహనంపై భక్తులను అనుగ్రహిస్తూ ఒంటిమిట్ట మాడవీధుల్లో విహరించారు. కోలాటాలతో శ్రీరామనామ స్మరణలతో ఒంటిమిట్ట ప్రాంగణం పులకించింది. ఆ కమనీయ వాహన విహారాన్ని సభక్తికంగా మీకు ప్రసారం చేస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. రామ జయ 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 రామం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామనామము రమ్యమైనది రామనామము అన్న రీతిగా చైత్రమాసంలో విశేషంగా దేశమంతటా కూడా ఆ మర్యాద పురుషోత్తముడు రామో విగ్రహవాన్ ధర్మ అన్న రీతిగా ఉన్నటువంటి ఆ రామచంద్రుని యొక్క దివ్య భవ్య నవ్య బ్రహ్మోత్సవాలు అంతటా కూడా అంగరంగ వైభవంగా జరుపబడుతున్నాయి. విశేషంగా ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారికి శ్రీరామ నవమి నుండి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా జరిగేటువంటి వాహన సేవలలో మొదటి రోజు ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై శేషవాహనాన్ని అధిరోహించి ఆ ఒంటిమిట్ట మాడవీధులలో ఊరేగుతూ భక్తులకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు కోదండరాముడు. ఆదిశేషుడు వైకుంఠేతు పరేలోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురుచింత్యాత్మా భక్తైర్భాగవతై సహ అన్న రీతిగా శ్రీవైకుంఠంలో పరమపద నాథుడిగా వేంచేసి ఉండేటువంటి స్వామి సమస్త పరివారములతో ఎల్లప్పుడూ కూడా విరాజిల్లుతూ ఉంటాడు. అందులో నిత్యసూరులుగా పేర్కొనబడేవారు 3: అనంతుడు, గరుడు, విశ్వక్సేనులు. అక్కడ అనంతుడు అనంతశ్చాస్మి నాగానాం అని నందనందనుని యొక్క సుందర వచనామృతం. ఎల్లప్పుడూ కూడా స్వామికి కైంకర్యం చేసేటువంటి భాగ్యాన్ని పొందినవాడే అనంతుడు. అతడే ఆదిశేషుడు అన్నారు. అందుకే సంప్రదాయ విధులు కూడా ఆదిశేషుని వలె మనకు కూడా కైంకర్య భాగ్యం అనేది ఎల్లప్పుడూ దొరకాలి అని చెప్తూ ఉంటారు. భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం స్తోత్రం చేస్తూ ఉంటామో అందులో విశేషంగా ఆ కోదండపాణి ఎంతో హుందాగా ఆ మాడవీధులలో ఊరేగుతున్నారు. ఆవిశ్య ధారయసి విశ్వమముష్యయంతా శేషీ శ్రియఃపతి అశేషతనుర్నిదానం ఇత్యాది లక్షణగణైః పురుషోత్తమం త్వాం జానాతి యః జగతి సర్వవిదేశ గీతః అని వేదాంత దేశికుల వారు శరణాగతి దీపికలో ఆ స్వామివారిని స్తోత్రం చేసే సమయంలో శేషి అన్నారు. అంటే మనమందరం కూడా శేషభూతులం, మనమందరం కూడా దాసభూతులం. స్వామి ఒక్కడే అందరికీ కూడా అధిపతి అన్నటువంటి విషయాన్ని ఆవిశ్య ధారయసి విశ్వం అముష్యయంతా. ఓ స్వామి, అంతఃప్రవిష్ట శాస్తా జనానా ఆగుం సర్వా ఆత్మా అన్న రీతిగా ఈ ఒంటిమిట్టలో ఉన్నటువంటి ఆదిశేషుని యొక్క వైభవం ఏమిటి అంటే 9 పడగలతో స్వామి ఇక్కడ వేంచేసి ఉంటాడు. అంటే ఆ అనంతుని యొక్క ఆదిశేషుని యొక్క వైభవం అటువంటిది కనుక మిగతా ఎక్కడా కూడా మనం ఇంత అద్భుతమైనటువంటి శేష వాహనాన్ని మనం చూడలేమేమో. ఈ ఒంటిమిట్టలో మాత్రమే
9 పడగలతో ఉన్నటువంటి ఆదిశేషుని మనం చూస్తూ ఉన్నాము, దర్శించుకుంటున్నాం. భక్తులందరూ కూడా ఎంతో భక్తి తన్మయత్వంతో స్వామివారికి పత్రం పుష్పం ఫలంతో యో మే భక్త్యా ప్రయచ్చుతున్న రీతిగా తమ తమ యథాశక్తి గోపురాలతో పురాణ ప్రాశస్త్యం కలిగిన పుణ్యధామం ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం. ఇక్కడ 2వ రోజు ఉదయం శ్రీరామచంద్రమూర్తి వేణుగాణాలంకారంతో ఒంటిమిట్ట భక్తులను అనుగ్రహిస్తూ ఊరేగారు. ఆ సుందర దృశ్యాలను తిలకిస్తూ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులమవుదాం. రామ జయ 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 రామ వందే వృందావనచరం వల్లవీజనవల్లభం జయంతీ సంభవం ధామ వైజయంతి విభూషణం. వేదాంత దేశికుల వారు గోపాల వింశతి అనేటువంటి దివ్యమైనటువంటి స్తోత్రంలో ఆ నందనందరుని అద్భుతంగా వర్ణించున్నారు. ఎంత చూడ చక్కనైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం. కృష్ణుడు అందరినీ కూడా సమ్మోహనపరుస్తాడు తన యొక్క దివ్యమంగళ విగ్రహంతో. అలాగే కృష్ణుడు చేతబూనినటువంటి కృష్ణుని చేతిలో ఉన్నటువంటి ఆ వేణువు ఎప్పుడైతే ఆ వేణును ఊదుతాడో ఆ సమయంలో
లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ పిల్లన గ్రోవిని పట్టుకున్నటువంటి తద్వారా వచ్చేటువంటి శబ్ద మాధుర్యం చేత అందరూ కూడా పడిపోతారు. వాస్తవంగా శ్రీమద్భాగవతంలో మనకు విశేషంగా అక్కడ దశమస్కంధంలో వేణుగాన మహిమ, వేణుగీతం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం ఉన్నది. అందులో ఆ వేణువు ఆ పిల్లల గ్రోవి ఎంత భాగ్యం చేసుకున్నదో, ఎంత పుణ్యం చేసుకున్నదో అని వర్ణిస్తున్నారు. గోప్య కిమాచరదయం కుశలం స్మ వేణు దామోదర అధరసుదామపి గోపికానాం భుంక్తే స్వయం యదవశిష్టరసం హృదన్యః హృష్యత్వచోశ్రుమూచు తరవో యథార్యాః. గోపికలారా, ఆ పిల్లనగ్రోవి ఉన్నదే స్వామివారి యొక్క అధర అమృతాన్ని అలా పానం చేస్తూ ఉన్నదే, అది ఈ పిల్లనగ్రోవి ఏ సమయంలో ఏ కాలంలో ఎటువంటి పుణ్యాన్ని చేసుకున్నదో కానీ ఇది గోపికల యొక్క సొత్తైనటువంటి ఆ దామోదరుని యొక్క అధరామృతం ఏదైతే ఉందో అక్కడ ఆ తడి కూడా మిగలకుండా ఆ ప్రకారంగా ఆస్వాదించుచున్నది కదా. అది మాత్రం కాదు, ఆహా ఎంత అద్భుతమైనటువంటి దివ్య మోహన రూపం అక్కడ. ఈ వేణువు ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ వెదురు పొదలేవైతే ఉంటాయో దానికి ఇచ్చినటువంటి నదులేవైతే ఉంటాయో, అంటే ఆ వేణువు వచ్చినటువంటి వెదురు పొదలకు నీటిని ఇచ్చినటువంటి నదులకు కూడా ఆనందంతో శరీరంపై ఆ గగుర్పాటు కలిగించుచున్నాయి కదా. ఆ చెట్లు తమ వంశంలో పుట్టినటువంటి వేణువును తలచుకుని ఎంతో ఆనందపడుతున్నాయట. ఆ కులవృద్ధుల వలె ఆనంద అశ్రువులని విడిచిపెడుతున్నాయట. ఎంతటి భాగ్యం ఆ వేణువునికి అని ఆ చెట్లంతా కూడా ఎంతో సంతోషపడుతున్నాయి కదా. అటువంటి వేణుగానం అందరినీ కూడా సమ్మోహనపరుస్తుంది. ఎక్కడైనా ఎవరైనా విశేషంగా ఒకానొక సందర్భంలో గోపికలను అందరినీ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ ఇంటిలోనే బంధిస్తే శ్రీకృష్ణుడు ఆ బృందావన సంచార రసికుడైనటువంటి అతడు అలా వెళుతూ వీధులా తిరుగుతూ ఉంటే వాళ్ళు గోపికలు కనిపించకపోతే ఎంతో బాధపడి యమునా నదీ తీరంలో కూర్చున్నాడు. ఏమి చెయ్యాలి అని అతనికి పాలుపోలేదు. ఆ సమయంలో ఆ వేణువుని తీసుకున్నాడు, పిల్లనగ్రోవిని తీసుకున్నాడు. పిల్లనగ్రోవిని తీసుకొని ఒక్కొక్క గోపిక యొక్క నామాన్ని అక్కడ ఉచ్చరిస్తూ అంటే అక్కడ పాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో వాళ్ళకి తెలియదా, వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ ప్రకారంగా యమునా నదీ తీరం నుండి ఆ శబ్దం వినిపించినదో గోపికలందరూ కూడా ఇళ్ల నుండి వాళ్ళంతా బయటికి వచ్చి అక్కడ యమునా నదిలో ఒక పెద్ద త్రాడు వలె అతన్ని చుట్టుకున్నారట. అటువంటి వేణుగాన మహిమ. అందుకే ఆళ్వారులందరూ కూడా ఎంతో చక్కగా పాడుతూ ఉంటారు వేణుగాన మహిమ. మేనకయుడు తిలోత్తమయరంబై ఉరుప్పసి అరవర్ వెళ్లిమయంగి వానకం పడిగిల్ వాయిహిరప్పిన్ని ఆడల్ పాడలివి మారినరధామే అన్న రీతిగా అందరూ కూడా మైమరిచిపోతారట. పశువులు ఏవైతే ఉంటాయో తాను మేసినటువంటి ఆ గడ్డిని కూడా తినకుండా అలాగే చిత్రలిఖితం వలె ఉండి, అంటే ఆ గోడల్లో లిఖితమైనటువంటి ఆ చిత్రం వలె అన్నీ కూడా ఉండిపోతాయని చెప్తున్నారు. అటువంటి వేణుగాన ప్రియుడు, అందుకే చెప్తూ ఉంటారు వేణుగాన ప్రియ గోవింద అని. బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీసుత పదాంబుజ లబ్ధలక్ష్మి గోవింద వేణు అనుమత్త మయూర నృత్యం ప్రేక్ష్యాద్రిసాన్వ పరతాన్య సమస్త సత్వం అని ఎంత చక్కగా వర్ణిస్తున్నారు అక్కడ వ్యాస భగవాన్లు. ఓ చెలి, బృందావనం ఆ భూలోకం యొక్క కీర్తిని అంతటినీ కూడా విస్తరింపజేస్తున్నదట. అది ఎలాగంటే భూలోకంలో కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ దేవకీపుత్రుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క అడుగులలోని పద్మపు గుర్తుల యొక్క శోభలంతా కూడా ఉన్నాయి. ఆ గోవులను కాచేటువంటి ఆ నల్లనయ్య ఎంత హుందాగా, ఎంత టీవీగా, ఎంత అద్భుతమైనటువంటి భంగిమతో అక్కడ స్వామి వేంచేసి ఉన్నాడు. అటువంటి ఆ నల్లనయ్య యొక్క వేణుగానముని విధి
మదించినటువంటి నెమళ్ళు అలా నాట్యం చేస్తుండగా మిగిలిన ప్రాణులన్నీ కూడా కొండ చడిని యందు నాట్యమును చూస్తున్నాయన్నారు. అలా ఆ స్వామిని దర్శించుకుని మనం అందరం కూడా భాగ్యవంతులవుతాం. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూముగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా నీ మరుగు వాడనని నేడంటిగాక గోవిందా 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 గోవిందా. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. సరిచంటి బిడ్డ సంసార చింతలెంచిన గరిమన జ్ఞానుడు కైంకర్యమించిన. సరిచంటి బిడ్డ సంసార చింతలెంచిన గరిమన జ్ఞానుడు కైంకర్యమించిన. నిరతి దయదలచి నీవు పెరరేపగా నిరతి దయదలచి నీవు పెరరేపగా కెరలినే నీకు ముక్కితిగాక గోవిందా 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 గోవిందా. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. తుదకెక్క సన్యాసి తొంటి కర్మము చేసిన ఇదిగో నిన్ను తలచి ఈ తలదడవేనా. తుదకెక్క సన్యాసి తొంటి కర్మము చేసిన ఇదిగో నిన్ను దలచి ఈ తలదడవేనా. ఎదుట శ్రీ వెంకటేశ ఇహ పరములు నీవై ఎదుట శ్రీ వెంకటేశ ఇహ పరములు నీవై పొదిగి పాలార్చగాను పొడవైతిగాక గోవిందా 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 గోవిందా. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. చూశారుగా స్వామివారి వాహన విశేషాలను. రేపు సాయంత్రం 4:30 హంస వాహనం మరియు వటపత్ర సాయి అలంకారంతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.